ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన 2025 సంవత్సరంలో 365 రోజులు భయపడకుము అనే ఒక నిమిషము వీడియోస్ ద్వారా ఎంతో మంది బలపరచబడినారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంకు సంబంధించిన కృతజ్ఞత కూడిక జనవరి 14, 2026 తేదీన ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ కూడికలో భాగంగా కొంతమంది స్త్రీలు ఈ యొక్క భయపడకుము అనే షార్ట్ వీడియోస్ ద్వారా దేవుడు వారి జీవితంలో ధైర్యపరిచిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తూ కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది. అందుని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ విధముగా వీరిని దేవుడు బలపరిచిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారి జీవితంలో దేవుడిచ్చిన ధైర్యమును ఇంకా మీరు అనేకులు పొందుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోలో కొంతమంది సాక్ష్యములను మీకు అందించడం జరుగుతుంది. అందరూ వీక్షించి మీ ఆత్మీయ జీవితంలో ఇంకా మేలు పొందుకొనగలరని ఆశిస్తున్నాను. అంతకుముందు 2025 కంటే ముందు నా ఆత్మీయ జీవితం వేరు, 2025లో ఆత్మీయ జీవితం వేరు. ఎందుకంటే 2024, 23లో నా ఆత్మీయ జీవితం చాలా వండర్ఫుల్గా ఉండేది. అది ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా చాలా బాగున్నా. కానీ 2025లో మాత్రం చాలా ఆత్మీయంగా చాలా తగ్గిపోయినా. 2024లో బైబిల్ స్టార్ట్ చేసిన, అయిపోవాలి ఖచ్చితంగా చదవాలి అని చెప్పి. అది 2024లో ముగియలేదు, 2025లో అయిపోయింది. అది కూడా లాస్ట్ వరకు. అయితే కనీసం బైబిల్ చదివే మనసు నాకు రానప్పుడు కనీసం ఈ వాక్యమైనా వినాలి కదా. దేవుడు భయపడకూడదు అని చెప్పిన వాగ్దానం ద్వారా నేను కొంతవరకు ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా మర్చిపోకుండా ప్రతిరోజు ఒక మెలిపెట్టేది అన్నట్టు. నువ్వు అప్పుడు అట్లున్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా తగ్గిపోతాను, దేవుడి విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నావు. 2025లో ఏ ప్రోగ్రామ్ కూడా నేను అటెండ్ కాలేదు, చిన్నదైనా పెద్దదైనా సరే. నన్ను బట్టి చాలా మంది కూడా వెనక్కి పోయారు. కానీ నేను చాలా మందికి ముందు ఇన్స్పైర్ ఉండాలి, నన్ను చూసి అందరూ ముందుకు రావాలి అనుకున్నాను. 2025లో నేను అందరికీ దేవునికి దూరమైన, ఆత్మీయంగా కూడా దూరమైన అనుదిన వాక్కు ద్వారా నేను కొంత మేరకు నా వంతుగా నేనున్న దానికి నన్ను మర్చిపోకుండా, దేవుడిని దూరం చేయకుండా, వాక్యాన్ని మర్చిపోకుండా అనుదిన వాక్కు ద్వారా నేను చాలా బలం పొందుకున్నా. యోసేపుకు సంబంధించి ఒక అనుదిన వాక్కు ఉంటుంది. అది నేను విన్నప్పుడు చాలా ఆ వాక్యం అంతకుముందు తెలిసినప్పటికీ కూడా ఆ వాక్యం ద్వారా నేను చాలా అన్నదమ్ములే త్రోసేసిలో కొన్ని నా జీవితంలో కూడా అట్లున్నది. చాలా ఆలోచించిన ఆత్మీయుల కంటే 2025లో బంధువుల గురించి ఆలోచించిన నేను ఆ వాక్యం విన్నప్పుడు వద్దు, నీకు ఆత్మీయతనే కరెక్ట్ అని దేవుడు నన్ను గద్దించిండు. ఎవరి కోసం నువ్వు ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆ వాక్యం ద్వారా నేను చాలా బలపరచబడ్డా. ఆ వాక్యం ద్వారా నేనైతే చాలా ఆదరించబడ్డానని నా ఆత్మీయ జీవితానికి అయితే తెలుసు. దేవుడి సాక్ష్యం జీవించింది. అమ్మగారి అందరికీ వందనములు. నాకు సునీతమ్మ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా కష్టాలు ఎక్కువ మా అమ్మగారికి చెప్తాను. నేను మా అమ్మ తర్వాత అమ్మ అనేది సునీతమ్మ గారిని అమ్మ అని సంబోధిస్తా. భయపడకు అనేది నా జీవితంలో అనుక్షణం భయపడుతూ ఇప్పటికీ భయపడుతూ బ్రతుకుతున్నా. ఆయన వాళ్ళతోటి మాట్లాడు విలువలేదు. అసలు నాకు అర్థమేడు, నన్ను ఎంతగా చేతులిస్తున్నాడు. అసలు ఒక్కొక్కసారి చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. ఆ వాక్యాలు చూసినప్పుడు నన్ను ఎంతగానో బలపరిచింది. అసలు నేను విలువను ఏడవాయను, నిన్ను భద్రపరుచుకున్నానే మాట ఆ వ్యక్తి ప్రార్థన చేసిన. అందుకే అనుక్షణం 365 రోజులు భయపడక ఆ వాక్యాలు అందుకే నన్ను చాలా ఆదరించినాయి. తర్వాత ఒకటే అరణ్యంలో త్రోవలను కలుగజేస్తే ఎడారిలో నీటి గుర్తులను కూడా చేస్తాను. వాక్యం నాకు చాలా అత్తుకుంది. ఎందుకంటే అరణ్యం లాంటి జీవితాన్ని గడుపుతున్నారు. తెల్లారు నాకు ఉదయం అయితే చాలా బాగా జరుగుతుంది. అసలు ఎవరితో మాటలు వస్తే అయిన వాళ్ళు నేను అపార్థం చేసుకుని తింటున్నారు. అయినా కానీ దేవుడు ఎంతగా ఆ వాక్యం నన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు వాక్యం నన్ను బలపరుస్తుంది. 365 రోజులు గత సంవత్సరం మొత్తం నన్ను కాపాడిన వాక్యాల ద్వారా నన్ను ఎంతగానో బలపరిచిండు. నా జీవితం ఎడారిలో ఉన్నగానే నీటి ఊటలు ఉపయోగిస్తానని నేను నమ్ముచున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మాది ఇల్లందు మండలం, రంపెడు గ్రామం అండి. అనుదిన వాక్కు నుంచి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను, ప్రతిరోజు వింటూనే ఉన్నాను. లాస్ట్ ఇయర్లో నేను చాలా వరకు మా ఇంట్లో కొన్ని గొడవలు, అంటే తల్లిగారి దగ్గర నుంచి ఆదరణ లేదు, అత్తగారి దగ్గర నుంచి కూడా ఆదరణ లేదు. నా భర్త విషయంలో కూడా
లేదు నాకు. ఆ సమయంలో నేను ఈ అనుదిన వాక్కు ప్రతిరోజు వినేదాన్ని, ప్రతిరోజు చదివేదాన్ని. ప్రతిరోజు అది చదవడం వల్ల నాకు కొంచెం చాలా ధైర్యం వచ్చేసింది. అంటే మనం మనుషులకు కాదు భయపడేది, దేవుడికి భయపడాలి. సో కొన్ని వాక్యాల వల్ల నేను చాలా బలపడ్డాను అనమాట. నిజంగా ఆయన కృప లేకుండా నేనైతే ఇప్పటివరకు జీవించలేదు. ముఖ్యంగా నా భర్త దీనికి చాలా వరకు దూరం అనమాట. ఆయన కూడా దేవుడు నన్ను చాలా నడిపిస్తున్నాడు ఈ విషయంలో. ఆయన వాక్యంలో కానీ ప్రతి విషయంలో కానీ నన్ను నడిపిస్తున్నాడు. కానీ ఈ మాటలు నేను ఇంత ధైర్యంగా చెప్పానంటే అది ఆయన చిత్తం. ఆయనకి నిజంగా స్తోత్రం. అవకాశం ఇచ్చిన దేవుడికి, అమ్మగారికి, మీ అందరికీ నా దేవుడు అనుదిన వాక్కు భయపడుతుంది షార్ట్ మెసేజ్ ద్వారా ప్రతిరోజు దేవుడు ఆదరణ, ప్రతి జీవితంలో ఎదుర్కొనే ప్రతి విధమైన శోధన, కుటుంబంలో సమస్యలను బట్టి ఆర్థికంగా, ఆత్మీయంగా విషయంలో కూడా ఆ మాట ద్వారా దేవుడు ప్రతిరోజు బలపరుస్తూనే వచ్చాడు. అనేక పరిస్థితులు, కొన్ని సందర్భాలలో బలమైనప్పుడు ఆత్మీయంగా దేవుడు ఎన్నో మాటల ద్వారా నాతో మాట్లాడాడు. ఆ వాక్యం ద్వారా భయపడము, నేను నీకు తోడే ఉన్నాను, నా అరచేతుల మీద చిక్కుకున్నా, ఏర్పరచుకున్నాను, అనేకమైన మాటలు. ఈ యొక్క మాట ద్వారా నేను ఆదరించబడ్డా. నీకు విన్న ప్రతి మాట ద్వారా నేను ఆదరించబడ్డా. ఆత్మీయంగా కూడా బలహీనమైన సమయంలో కూడా నేను బలపరచబడ్డాను దేవుని మాట ద్వారా. కుటుంబంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను స్వస్థపరచుకోవాలి నేనే అని కూడా దేవుడు సందర్భంలో నా పరిస్థితిని బట్టి అనేక సందర్భాల్లో నాకు ఆ మాటలు దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టుగా నాకు నేను అనుభవించాను. ఆ మాట ద్వారా దేవుడు నిజంగా ఆ సంవత్సరంలో 2025 సంవత్సరం మొత్తంలో నిజంగా ప్రతిరోజు మాట్లాడినట్టుగా నేను చాలా దేవుడికి హృదయపూర్వకంగా నేను స్తుతులు చెల్లించుకుంటున్నాను. కార్యక్రమం ద్వారా నేను నిజంగా ఆదరించబడ్డా. దేవుని మాట ద్వారా చాలా బలపడ్డా.